రాష్ట్ర కార్యదర్శి రావిళ్ల వీరేంద్ర నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. కొరటూరులో వేల సంఖ్యలో జనసంద్రం. కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇందుకురుపాడు మండలం కొరటూరు గ్రామం ఆదివారం రోజు ప్రచారం చేశారు. ప్రచారంలో మాట్లాడుతూ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అందరికీ తెలుసు. మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. కొరటూరులో 5 కిలోమీటర్ల వరకు రోడ్డు సర్వే లేదని, తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే ఆ రోడ్డు పూర్తి చేస్తానని, అలాగే ఆక్వా రైతులకి 1.5 రూపాయి విద్యుత్ ఛార్జీలు చేస్తానని, నిరుద్యోగులకి నెలకు 3,000 ఇస్తానని, ఇళ్ల స్థలాలు, నీటి సదుపాయం అన్ని నిర్మిస్తానని ఆమె మాట్లాడారు. ఎన్డీఏ నాయకులు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, రావిళ్ల వీరేంద్ర నాయుడు, రంగారావు, కుమార్, రామచంద్రయ్య నాయకులు పాల్గొన్నారు. నుండి కొరటూరు వరకు రోడ్డు చాలా దారుణంగా ఉంది. మన ఘనత వహించిన 6 సార్లు ఎమ్మెల్యే అయిన మన నాయకులు కనీసం 5 కిలోమీటర్ల రోడ్డుని పూర్తి చేయలేకపోయారు. నేను గెలిచాక కొరటూరు రోడ్డును పంచాయతీరాజ్ నుండి ఆర్ఎన్బికి కన్వర్ట్ చేసేలా కృషి చేస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. వర్షాల గురించి వరదలు వచ్చినప్పుడు మొత్తం గ్రామం నుండి కొరటూరు వయా సోమరాజపల్లి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉందంటున్నారు. మనం అధికారంలోకి వచ్చినాక ఈ రోడ్డుకు తార్ రోడ్డు వేయిస్తారని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. కోట్లపూడి యాగర్ల నుండి కొరటూరు చెరువుకి వెళ్ళే ఏటి కాలువ వరద నీరు గ్రామంలోకి వస్తున్నాయని విన్నాను. ఈ ఏటి కాలువకు పూడిక తీయించి కాలువ ఎత్తుగా నిర్మిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. అలాగే ఆక్వా రంగంలో ఎటువంటి సబ్సిడీలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మీకు సరిగా అందట్లేదని కూడా చెప్పారు. తిరిగి మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా రైతుల గురించి ఎలాంటి సబ్సిడీలు అవసరమో అవసరమైన ప్రతి ఒక్కరికి అవి అందేలా చూస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మీ కాలనీస్లో ఎన్నో దగ్గర ఇళ్ళు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ సరి మీ అందరూ కూడా యూనిట్ ధర ఇస్తాం. ఆ జోన్లే సంబంధం లేదు, జోన్లనే ఎత్తేస్తాం. ఎక్కడైనా ఆక్వాకల్చర్ చేస్తే చాలు వాళ్ళకు 1.5 రూపాయికే కరెంట్ ఇస్తాం. అలానే ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇవాళ ట్రాన్స్ఫార్మర్ కొనాలంటే 125 కిలోలు 125 kV ట్రాన్స్ఫార్మర్ కొనాలంటే 3.5-4 లక్షల రూపాయలు. గతంలో మనం 99,000కే ఇచ్చేవాళ్ళం. మళ్ళీ కూడా కొంతమందికి ఎస్సీలకి అయితే ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే సబ్సిడీలో మనం ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చామో ఆక్వాకల్చర్కి అదే విధంగా మీకు ఇస్తాం. అలానే ఏరియేటర్ మీద సబ్సిడీ ఇస్తాం. పాండులోకి అవసరమైన నీళ్లు మళ్ళీ కూడా ఉచితంగా ప్రభుత్వం